రైతు భరోసా మంజూరుతో ఆనందం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కావడంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుగా ప్రతి మండలం నుంచి ఒక్కో గ్రామాన్ని రైతు భరోసాకి ఎంపిక చేశారు. ముందుగా మనం చూసుకున్నట్లయితే కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 60 మండలాల్లో 60 గ్రామాలను ఎంపిక చేశారు. ఆ గ్రామాల్లో రైతుల ఖాతాలో అధిక శాతం మంది రైతుల్లో నగదు జమ అయితే అయ్యింది. గతంలో ఎకరం మొదలుకొని క్రమంగా పెంచుకుంటూ జమ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాల్లో 10 ఎకరాలైన పైన ఉన్న రైతులకు కూడా సైతం ఎకరాకు 6,000 చొప్పున ఖాతాలో జమ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 60 గ్రామాలకు చెందిన దాదాపు 56,000 మంది రైతులకు అయితే డబ్బులు వచ్చేసాయి. అర్హులందరికీ కూడా జమ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 60 గ్రామాల్లో రైతు భరోసాకు అర్హులైన రైతుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి. ఏదైనా సాంకేతిక కారణాలతో ఖాతాలో జమ కాని వారు సమీపంలో వ్యవసాయ శాఖ అధికారులను కలవాలని చెప్తున్నారు. సో ఈ విధంగా ఒకేసారి 10 ఎకరాలకి కూడా ఒకేసారి డబ్బులు 60,000 అయితే వేయడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.